ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఇప్పటికీ వైసీపీకే మెజారిటీ శాసనమండలి సభ్యుల బలం ఉంది. కూటమికి మెజారిటీ రావాలంటే మరో 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అప్పటిదాకా పెద్దల సభను దద్దరిల్లేట్టు చేయాలని వైసీపీ కంకణం కట్టుకుందట. మరోవైపు మండలి చైర్మన్ వైసీపీకి చెందినవారు కావడం విశేషం. శాసనమండలిలో కూటమి జోరు కంటే వైసీపీ దూకుడే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు మెజారిటీ ఉండడంతో వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మండలిలో గొడవ చేయాలని వైసీపీ కంకణం కట్టుకుందా? లెట్ us watch the story. రెండు 2024 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని వైసీపీ పక్షనేత జగన్ పట్టుబడుతున్నారు. శాసనసభలో తగిన బలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. దీంతో శాసనసభ సమావేశాలకు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం లేదు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఒకరోజు హాజరై సభ్యత్వ రద్దు ముప్పు నుంచి తప్పించుకున్నారు. శాసనమండలిలో మాత్రం వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అటు శాసనసభలో ఎటూ మాట్లాడే అవకాశం లేదు కనుక శాసనమండలిలోనైనా గొడవ చేయాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. మెజారిటీ ఉండడంతో వైసీపీ సభ్యులు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకే మెజారిటీ ఉంది. మండలిలో కూటమికి మెజారిటీ రావాలంటే 2 ఏళ్లు ఆగాల్సిందే. ఎటూ శాసనసభలో వైసీపీ డిమాండ్ నెరవేరే పరిస్థితి లేదు. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానం కల్పించేందుకు అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయం ఉప్పు నిప్పు మాదిరిగా ఉన్న వేళ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించే అవకాశం వేయింతలు కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది. అయినా సరే ఈ డిమాండ్ను ముందు పెట్టి సభకు వెళ్లకుండానే జనంలో చర్చను వైసీపీ పెట్టింది. సభలో జగన్ లేకపోయినా ఈ ఒక్క కారణంతో ఆయన మీద కూటమి సభ్యులు ఎప్పుడూ విరుచుకుపడుతుంటారు. అలా జగన్ గురించి ఎంతో కొంత చర్చ సభలో సాగుతూనే ఉంటుంది. ఇక ఆ స్ట్రాటజీ అయితే ఒక శాసనమండలి వైసీపీ బలం ఈ రోజుకి 38కి తక్కువ కాకుండా ఉంది. దీంతో మండలిలో మెజారిటీ ఉన్న వైసీపీ అక్కడే ఇక మీదట తన సత్తా చాటాలని చూస్తోంది. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద గట్టిగానే మాట్లాడారు. మరోవైపు సూపర్ 6 హామీలేవి అని కూటమి ప్రభుత్వ పెద్దలను వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇలా అనేక రకాలుగా కూటమి సర్కార్ని నిలదీస్తూ వైసీపీ ఒక వ్యూహం ప్రకారం మండలిలో ముందుకు సాగుతోంది. అంతేకాదు బడ్జెట్ ప్రవేశపెట్టాక మరింతగా వాడి వేడి చూపించాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిసైడ్ అయ్యారు. దీంతో అధికార కూటమికి మండలిలో చిక్కులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఒకవైపు శాసనసభ విపక్షం లేక చప్పగా సాగుతుంటే మండలి మాత్రం ఇరుపక్షాల మాటల తూటాలతో మంటెక్కిపోతోంది. ఇంకోవైపు చూస్తే మండలిలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు మంత్రి నారా లోకేష్ సహా కీలక మంత్రులు అక్కడికే వస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ఇతర మంత్రులు అంతా మండలిలోనే కనిపిస్తున్నారు. దాంతో ఆవేశకావేశాలు అన్నీ మండలిలోనే కనిపిస్తున్నాయి. అదేవిధంగా సభలో సవాళ్లు ప్రతి సవాళ్లు ఒకరిపై ఒకరు సటైర్లు వేసుకోవడం అంతా మండలిలో జరుగుతోంది. శాసనసభలో ప్రతిపక్ష పార్టీ లేక మీడియాతో ఒక రకంగా అసంతృప్తి ఉంది. అయితే మండలిలో వైసీపీ దూకుడుగా ఉండడంతో కొంతమేరకు మీడియాకు మంచి వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్ సెషన్ జరుగుతోంది. మరో 3 వారాల పాటు సమావేశాలు జరగనున్నాయి. దీంతో మండలిలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని నిర్ణయించింది. అక్కడ సీనియర్ నేతలు చాలా మంది ఉండడం కూడా ఆ పార్టీకి కలిసి వస్తుంది. మండలిలో ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొనసాగుతున్నారు. మండలిలో వైసీపీ నుంచి కూటమికి మెజారిటీ రావాలంటే మరో 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. అప్పటిదాకా పెద్దల సభను దద్దరిల్లేటట్టు చేయాలని వైసీపీ కంకణం కట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మండలి చైర్మన్ వైసీపీ వారే కావడం విశేషం. ఇక అక్కడ కూటమి జోరు కంటే వైసీపీ దూకుడే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.